హాయ్ అండి. ఈరోజు రాగి సంగటి విత్ పచ్చిపులుసు రెసిపీ. ఫస్ట్ వాటర్ పెట్టుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక దాంట్లో రైస్ వేసుకోండి. ఇవి రైస్ బాగా ఉడకాలండి. రైస్ బాగా ఉడకనివ్వండి. రైస్ బాగా ఉడికిన తర్వాత ఏం చేస్తాం, మనం రాగి పిండి వేసేసుకుందాం. రాగి పిండి పైన వేయండి. పైన కొంచెం వేసిన తర్వాత కుక్ అయిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేయండి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఒక 10-15 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం పచ్చిపులుసుకు చూద్దాం. చింతపండు కొంచెం నానబెట్టుకోండి. ఆనియన్స్, మిర్చి అయితే కాల్చుకోండి, ఫ్రై చేయొద్దు. కాల్చుకొని అండ్ బాగా నలిపేయండి. నలిపేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి, బాగుంటుంది. దీంట్లోకి చింతపండు పులుసు ఉంది కదా, అది వేసేద్దాం. ఇంకా మన పచ్చి పులుసు రెడీ. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ చూసుకొని, చూసారు కదా ఇందాక ఆ రాగి సంగటి ఇలా ముద్దలు చేసి పక్కకు పెట్టుకోండి. దీంట్లో పచ్చి పులుసు వేసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదండి కాంబినేషన్. అండ్ హెల్దీ కూడా మనకి ఇది.